వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి లిటిల్ జామ్స్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఇది మా 5th డే టూర్ అండి, ఫైనల్ డే ఇది. ఇంకా మేము పెట్టిన ఎక్స్పెన్సెస్ ఈచ్ వన్ హెడ్కి ఎంత అయిందో నేను వీడియో లాస్ట్లోనైతే పెడతాను, స్కిప్ చేయకుండా మాత్రం చూసేయండి. ఇంకా మేము డే 4th చిదంబరం నుంచి ఇంకా నెక్స్ట్ ఇక్కడ మహాబలిపురంకి అయితే వచ్చేసామండి. ఇంకా ఆ రోజు నైట్ మేమైతే రూమ్ అయితే తీసేసుకున్నాము. చెప్పాం కదా, మాకు అరుణాచలంలో అయిన ఎక్స్పీరియన్స్తోనే ఎక్కడైనా కూడా మేము ఏసీ రూమ్సే బుక్ చేసుకున్నాము. కాకపోతే ఇక్కడ 2500 వరకు అయితే ఛార్జ్ చేసుకున్నారు. సో ఇక్కడ మనకు ఇలా 3 బెడ్స్ అయితే ఇచ్చారు అటాచ్డ్గా, ఇటు సైడ్ ఒక 1 బెడ్. సో అందరం అయితే అందులో అడ్జస్ట్ అయిపోయాము. కాకపోతే మేము ఏసీ రూమ్ తీసుకున్నాం కదా, ఏసీ అయితే పని చేయలేదండి. ఎందుకంటే ఆ రోజు నైట్ ఫుల్ వర్షం అండ్ గాలి దుమారం అయితే వచ్చింది. ఏసీ రిక్వైర్మెంట్ అయితే మాకు అనిపించలేదు. ఆ రోజు చల్లగానే ఉంది. సో హాయిగా మేము అలసిపోయాం కాబట్టి పడుకొని ఇంకా త్వరగా మార్నింగ్ అయితే 5:30కి అయితే లేచాము. 1 by 1 అయితే ఫ్రెష్ అప్ అయితే అయ్యాము. సో యాజ్ యూజువల్ మేము వెళ్ళే ముందట హోమ్ టూర్ అయితే తీసుకుంటాను కదా, సో ఇక్కడ కూడా ఇలా ఉందో చూస్తున్నానండి. 1 రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. ఎక్కడ చూసినా కూడా టీవీ అయితే ఉంది, విత్ వైఫై అయితే ఇచ్చారు. ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. బెడ్షీట్స్ కూడా చాలా నీట్గానైతే ఉంది. బాత్రూమ్స్ కూడా చాలా క్లీన్గానైతే ఉన్నాయండి. ఇంకా మేమైతే మహాబలిపురం సీ షోర్ టెంపుల్కి అయితే బయలుదేరాము. సో అక్కడ నుంచి మోస్ట్లీ ఒక 2 kilometers వరకు అయితే ఉంది. అక్కడికైతే మేమైతే టిఫిన్ చేయకుండానైతే బయలుదేరుతున్నాము. అరౌండ్ 8 o'clock అయితే అవుతుంది. ఇంకా ఇది ఇక్కడ చూసుకొని అయితే మేమైతే హైదరాబాద్కి అయితే బయలుదేరబోతున్నాము. ఇంకా ఇక్కడ సీ షోర్ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ ఎంట్రీ టికెట్ కూడా ఉంది. అది ఎంతనో నాకైతే తెలీదు, కానీ ఎంట్రీ టికెట్ అయితే ఉంది. ఈ టెంపుల్ చాలా ప్రత్యేకమైన టెంపుల్గా చెప్పుకుంటారండి. ఇక్కడ చూసినా కూడా ఏకశిల విగ్రహాలు అండ్ చాలా మంచిగా చెక్కారు అసలు స్టోన్ మీద. అది అసలు ఎలా సాధ్యమైందో కానీ అప్పటి కాలంలో టెంపుల్స్ అసలు వితౌట్ టెక్నాలజీ అసలు ఎలా కన్స్ట్రక్ట్ చేశారో కానీ చాలా చాలా బాగున్నాయి. ఇదైతే ఎంట్రన్స్ అండి. ఇక్కడ సెల్ఫీ పాయింట్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఓవరాల్ వ్యూ లాగా మనకు టెంపుల్ పెట్టేసి సెల్ఫీ పాయింట్ అయితే ఇచ్చారు. ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని మేమైతే ఎంట్రీ టికెట్ తీసుకొని బయలుదేరాము లోపలికి. ఇది చూడవలసిన టెంపుల్ అండి మహాబలిపురంలో. చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు స్టోన్తోని. ఇంకా దీని పక్కకే మనకు బీచ్ అయితే ఉంది. సో అక్కడి నుంచి వాటర్ ఈ టెంపుల్కి తాకేవంట అప్పటి కాలంలో. నాకు కూడా ఈ టెంపుల్ గురించి అంత ఐడియా లేదు. చూడడానికి అయితే చాలా బాగుంది. ఎక్కడ చూసినా గ్రీనరీ. ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే మనకు టెంపుల్ అయితే వస్తుంది. దానికి లెఫ్ట్ సైడ్లోనే బీచ్ అయితే ఉందండి. చాలా దగ్గరగా ఉంది బీచ్. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ టెంపుల్లో పంతులు ఎందుకు లేరు, దేవుణ్ణి ఎందుకు పూజించరు, నాకైతే అసలు ఐడియా లేదు. సో అక్కడ కొన్ని విగ్రహాలను అయితే ధ్వంసం అయితే చేశారండి అప్పటి కాలంలో. మరి టెంపుల్లో పూజారి ఎందుకు లేడు, పూజలు ఎందుకు చేయరో అది నాకైతే క్వశ్చన్ మార్కే. సో ఈ టెంపుల్ అయితే మేమైతే ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. చూసారా, అదేనండి టెంపుల్, సీ షోర్ టెంపుల్. ఎంట్రన్స్ నుంచి టెంపుల్ వరకు మనకు ఒక 1/2 kilometer వరకు అయితే ఉంది. ఇక్కడ మెయింటెనెన్స్ చాలా బాగుంది. ఎక్కడ చూసినా గ్రీనరీయే గ్రాస్తోని. సో ఇదైతే టెంపుల్ అండి. అసలు అప్పటి కాలంలో ఎలా కన్స్ట్రక్షన్ అయిందో అలానే ఉంది. ఎలాంటి డెవలప్మెంట్ కానీ రీకన్స్ట్రక్షన్ కానీ చేయలేదు టెంపుల్ని. సో ఇది లెఫ్ట్ సైడ్లో చూసారా బీచ్ ఎలా ఉందో. దీనికి నాకు తెలిసి పెద్ద అలా వస్తే మాత్రము ఇది మునిగిపోతుందండి, అలా ఉంది. అప్పట్లో ఇదైతే మునిగిపోయిందంట. సో నాకైతే అంత ఐడియా లేదు. ఇక్కడ చూసారా బీచ్, ఇంతకుముందే పెట్టాను కదా బీచ్ వీడియోలో, ఎంత ఎంజాయ్ చేసామో. మళ్ళీ ఆ మెమొరీస్ అయితే నాకు గుర్తుకొస్తున్నాయి. అసలు ఆ సౌండ్, ఆ వైబ్స్ చాలా చాలా బాగుంది.
చూసారా ఫైనల్గా సీషోర్ టెంపుల్ అయితే ఎంత బాగా కన్స్ట్రక్షన్ అయితే అయిందో. ఇంకా మేమైతే ట్రెడిషనల్గా అయితే బయలుదేరాము. ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. లోపల మాత్రము శివలింగం అయితే అలానే ఉంది. ఇంకా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే బయట కాకులు అయితే తిరుగుతున్నాయండి. ఇదైతే వాటర్ పాండ్ లాగానైతే ఉంది, అందులో వాటర్ లేవు. కొన్ని శిలా చక్రాలు శిలలు కొన్ని అయితే డ్యామేజ్ అయితే అయ్యినాయి అయితే ఉన్నాయండి. ఇక్కడ చూసారా, ఎక్కడ చూసినా ఇలా ఆవులతో చెక్కారు ఈ టెంపుల్. చూడండి అక్కడ చాలా కాకులు అయితే ఉన్నాయండి. సో ఇది ఓవరాల్ సీషోర్ టెంపుల్. సో ఇక్కడ కొన్ని ఫోటోగ్రాఫ్స్ తీసుకొని కొన్ని మెమరబుల్గా ఉండాలని పెట్టుకొని ఇంకా మేమైతే అక్కడ నుంచి రిటర్న్ అయ్యాము. ఇది లాస్ట్ ఫైనల్ డే, మాకు 5th డే టూర్ అండి. సో ఇది చూసుకొని డైరెక్ట్ మేము హైదరాబాద్ ట్రిప్ అయితే వేసేసాము. ఇంకా మాకేందండి, మేమైతే నెక్ పిల్లోస్ పెట్టుకొని వెనకాల పడుకున్నాం, కానీ డ్రైవింగ్ చేసేవాళ్ళు అండర్స్టాండింగ్తో డ్రైవ్ చేస్తూ సేఫ్గా వెళ్ళి సేఫ్గానే అయితే వచ్చేసాము. సో ఇంకా ఇక్కడ మేమైతే టిఫిన్స్ అయితే చేసాము. ఇక్కడ వెరైటీగా టిఫిన్స్ మన సైడ్ 30 రూపీస్ పర్ ప్లేట్ ఉంటుంది కదా, ఇక్కడైతే అలా కాదండి. ఇక్కడ మనము ఏది తింటామో అది, ఫర్ ఎగ్జాంపుల్ బజ్జీ తీసుకున్నాం అనుకోండి, దానికి ఒక బజ్జీ ప్రైస్ లాగా ఉంటుంది. ఇంకొకటి ఏది వడ్డించినా అరటాకుల్లోనే వడ్డిస్తారు వాళ్ళు టిఫిన్స్. సో ఆ పద్ధతి అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ టిఫిన్స్ టేస్ట్ అయితే యాస్టీస్ మన దానిలానే ఉంది. సో ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇంకా నేనైతే వీడియోస్ అయితే తీయలేదు, డైరెక్ట్ లంచే చేస్తున్నాము. ఇక్కడనైతే ఆ రోజు నాకు తెలిసి సోమవారం అయితే వచ్చింది అనుకుంటా. మేమైతే టిఫిన్ అయితే చేసాము ఇక్కడ. సారీ టిఫిన్ కాదు, డైరెక్ట్ లంచే చేసాము. సో ఇక్కడ మా శ్రీమాన్ అయితే బిర్యానీ అయితే తెప్పించుకున్నాడు. ఇంకా మేమైతే వెజ్తోనైతే కానిచ్చేసామండి. ఇంకా మేము ఒక 5 hours అయితే వెళ్తే హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోతాము. ఈ 5 days ట్రిప్ చాలా ఎంజాయ్ చేసాము, ఎప్పటికీ మెమరబుల్గానైతే ఉండిపోతుంది. ఈ 5 days ఖర్చులో మాకు ఎంత ఖర్చు అయిందో ఈ వీడియోలోనైతే షేర్ చేస్తాను. సో మేము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా ఖర్చు పెట్టామో మీకైతే ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ అయితే యాడ్ చేస్తాను, చూడండి. యాస్టీస్ మీకు దానిలో ఉన్నట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారా, ఇక్కడ మేమైతే April 30కి అయితే బయలుదేరామండి నిజామాబాద్ నుంచి. ఇక్కడనే కార్ అయితే రెంట్కి అయితే తీసుకున్నాము సెల్ఫ్ డ్రైవింగ్తో. సో ఆ రోజు ఏమేమి ఖర్చు అయిందో ఆ డే రోజులో మేము మెన్షన్ అయితే చేసాము. ఇదంతా మా సాయి అయితే ఆపరేట్ చేశారండి. ఇంకా డే ఫస్ట్ టిఫిన్ నుంచి మన పెట్రోల్ పోసేదాకా చిన్న వస్తువు ఎవరు పెట్టినా కూడా అందరము మెన్షన్ అయితే చేసాము. ప్రతి డేలో మాత్రం మెన్షన్ అయితే చేసాము. ఇంకా డే 1 ట్రిప్. సో మేము ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాము, జోగులాంబకి అయితే వెళ్ళాము. అక్కడ మేము చేసిన టిఫిన్స్, లంచ్, సో పెట్రోలు, వాటర్ బాటిల్స్, కార్ పార్కింగ్, ఎవ్రీథింగ్ మేమైతే మెన్షన్ చేసాము. ఇంకా డే 2 ట్రిప్లోనైతే అరుణాచలం అయితే వెళ్ళాం కదా, సో అక్కడ ఆటో ఛార్జెస్తో సహా అన్నీ మేము మెన్షన్ చేసాము. అక్కడనే కదా మేము గిరి ప్రదక్షిణ అయితే చేసాము. సో మిడిల్లో ఎక్కడ ఏమి కొనుక్కున్నామో ఏం చేసామో అందరూ ఒక్కొల్లే హ్యాండ్ ఓవర్ అయితే చేసుకున్నామండి. సో ఎవరు ఎక్కడ ఏం పెట్టారో అన్నీ మెన్షన్ చేయమని అయితే మేము చెప్పుకున్నాము. ఇంకా గిరి ప్రదక్షిణలో చాలా మిడిల్లో వాటర్ బాటిల్స్ అయితే చాలా అయిపోయాయి. ఇంకా డే 3 ట్రిప్లోనైతే తాంజావూరు, అక్కడ కూడా మేము ఎంట్రీ టికెట్స్తో సహా ఫుడ్, టిఫిన్స్ అండ్ లంచ్, పెట్రోల్ బిల్స్, పార్కింగ్ అన్నీ మెన్షన్ చేసుకున్నాము. ఇలా డే 4 అయితే మేము ఫేవరెట్ స్పాట్ బీచ్కి అయితే వెళ్ళాము. అక్కడ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అని, ఇంకా బీచ్లో డ్రెస్సెస్ అని అన్నీ తీసుకున్నాం కదా. సో డ్రెస్సెస్ అయితే ఎవరిది వాళ్ళే వేసుకున్నాము. కాకపోతే ఓవరాల్గా మేము చేసిన టిఫిన్స్, లంచ్, ఎంట్రీ టికెట్స్, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, బోటింగ్ అవన్నీ ఇక్కడ మెన్షన్ చేసుకున్నాము. అండ్ డే 5th ఫైనల్ మహాబలిపురం రూమ్ రెంట్స్, టిఫిన్స్, కార్ పార్కింగ్ అన్నీ మెన్షన్ చేసాము విత్ టోల్ గేట్స్ సహా. ఇలా చేసి మేము ఎంతమంది వెళ్ళామో టోటల్ డివైడెడ్ బై 6 members అయితే పెద్దవాళ్ళం ఉన్నామండి, 2 members అయితే కిడ్స్ ఉన్నారు. సో 6 అంటే మేము 7 డివైడెడ్ బై 7 అయితే వేసాము. కిడ్స్ కాబట్టి హాఫ్ టికెట్లా అని అయితే పట్టుకున్నాము. సో ఓవరాల్గా మాకు పర్ హెడ్, మా సాయికి నాకు పర్ హెడ్ 10,000 చేంజ్ అయితే పడింది. ఇంకా మా శ్రీమాన్కి అయితే 5,000 చేంజ్ అయితే పడింది. సో
అమౌంట్ అయితే అంత ఎక్సెస్ అయినట్టు అయితే మాకు అస్సలు అనిపించలేదు. ఓన్ డ్రైవింగ్ కాబట్టి రీజనబుల్గానైతే అనిపించింది. 5 days ట్రిప్ కదా, సో మేమైతే ఎంజాయ్ చేసాము. చాలా వర్తబుల్, మేము పెట్టిన అమౌంట్కి అయితే చాలా వర్త్గా అయితే దొరికింది అనుకుంటున్నాము. ఇంకా నెక్స్ట్ టైం అయితే మేము మనాలి అని ట్రిప్ చేస్తున్నాము. ఇప్పటి నుంచే పైసలు అందరు దాచిపెట్టుకోవాలని కూడా మేము మాట్లాడుకున్నాము. సో ఇలా ట్రిప్ వేయడం వల్ల చాలా మనకు ఎంటర్టైన్మెంట్ అనేది లైఫ్లో ఉండాలి కంపల్సరీ. సో ఎవ్రీవన్ షుడ్ ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ అండి. అది చాలా మనకు బూస్టప్ని అయితే ఇస్తుంది. సో ఇలాంటి ట్రిప్స్ చాలా చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఫైనల్గా క్షేమంగా వెళ్ళి లాభంగా రాకుండా క్షేమంగా వెళ్ళి క్షేమంగానైతే వచ్చాము. ఈ 5 days ట్రిప్పు ఈ వీడియోతోనైతే ముగింపు. వీడియో నచ్చినట్టయితే లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.